IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చనిపోయే ప్రతి వ్యక్తి వెనక జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గంజా ఇచ్చి మనుషులను చంపించేసి అతనే వచ్చి పరామర్శిస్తాడు. ఎప్పటి వరకు జరిగిన వినాలా, ఎక్కడ వరకు అడగ వినాలా, లేదా ఇటు వచ్చి అందరం కలిసి మాట్లాడదాం. వాడు చెప్తున్నా, నా మాట నమ్మండి, ఎప్పటి వరకు జరిగిన ప్రతి హత్యలో జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళ ప్రాణాలని బలి తీయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. మనం 2 గ్లాసులు తాగితేనే పిల్లల దగ్గర చెప్తూ కొట్టించుకుంటాం, ఏం మాట్లాడో మనకే అర్థం కాదు. అలాంటిది గంజాయి తాగితే వాడు ఏం ప్రవర్తిస్తాడో, వాడు ఎలా ప్రదర్శిస్తాడో మనం 4 రోజులు ఉంటుందంట ఒక గంజాయి తాగితే, అంత వేసుకుంటే నోట్లో. అలాంటిది కత్తితో నరకుతున్నా కూడా బాధ భయం ఉండదు. ఆ రక్తం చూస్తే మన కళ్ళు తిరగవు. మనం ఏదో పబ్జీ ఆడినట్టో ఏదో ర్యాపిడ్ ఫైర్ ఆడినట్టే ఉంటుందంట. అది నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు తాగలేదు. ఎవరు? నేను కూడా చెప్తా, ఢిల్లీ మన అయింది, మా చెన్నై అయింది, నాది అయిపోద్ది. అదే మాటలు 100 చెప్తా, నా పోయినాటు 175 అన్నాడు. ఏదే యాడికి పోయినాడు? ఏమయ్యా 175 సీట్లలో బై 10 ఈక్వల్ టు 17.5 ఈక్వల్ టు 18 సీట్స్ ఉండాలా. 10% సీట్లు మనం గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. అది రాజ్యాంగంలో ఏ చంపిన అడిగినా చెప్తాడు. నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఏడుస్తాడు కింద పడి. చాక్లెట్లు అడుగు. అవునబ్బా, రెండో బలమైన పార్టీ అంటే సీఎం పదవి తీసుకో. చంద్రబాబు నాయుడు గారు ఇంకేదైనా కుప్పంకు పోయి ఏదైనా పాపం ఏదైనా చిన్న పని చేసుకుంటాడు. ఏమయ్యా అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు, ఎలక్షన్లు పెట్టడం ఎందుకు, క్యాంపెయిన్ చేయడం ఎందుకు, పాటలు కొట్టించి జబ్బుకు 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 జగనన్న జగనన్న జగమంతా ఎందుకు పెట్టాలా? బలమైన పార్టీ అయితే నువ్వే ప్రెస్ మీట్ పెట్టుకో, నువ్వే ఒక అసెంబ్లీ కట్టుకో, నువ్వే మీ వాళ్ళని పెట్టుకొని డబ్బులు వేసుకొని కొట్టుకో. ప్రతిపక్ష హోదా అంటే బై 10% సీట్లు ఉంటేనే వస్తారు. అతనికి వచ్చిన 11 సీట్లకి కనీసం తెలంగాణ అసెంబ్లీలకు కూడా ప్రతిపక్ష హోదా లేదు అతనికి. ఎవరు వికిలిగా అన్నారు? అతను వికిలిగా చేశాడు కాబట్టి నేను వికిల్ అన్నా. ఇప్పుడు నీ పేరు ఏంది? నేను గోపి అనే పిలుస్తా. అతను వికిల్ చేశాడు కాబట్టి నేను వికిల్ చేస్తాను అంట, దానికి ఇంకో పేరు లేదు. నేనేను అలానే చేస్తాను. ఒక మనిషి గురించి విమర్శించేటప్పుడు, ఒక మనిషి గురించి పరామర్శించేటప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా, అదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడలేదా? ఆయన శరీరం గురించి మాట్లాడలేదా? అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు, భువనేశ్వర్ గారి గురించి ఆ రోజు మాట్లాడుతుంటే మీ నోరు ఏమైపోయింది? నేను ఈరోజు ఆయన చేసే విధానాన్ని చూపిస్తే రక్తం మరిగిపోతుంది. ఆ రోజు భువనేశ్వర్ గారిని పెట్టుకొని నిండు సభలో ఒక ఆడ మనిషిని సంస్కారంగా మాట్లాడిన వ్యక్తులు ఆ రోజు వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు నా నోటుకుండా చెప్పాలా? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఒక బాడీ ఇలా చేస్తాడంటేనే రక్తం మరిగిపోతున్నప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు? ఆ రోజు జగన్మోహన్ ముందు అయ్యావా? ఆంధ్రప్రదేశ్కు ముందు పడుకున్నావా ఏంది? రాయపోటు అరుణ్ గారి గురించి వర్రా రవీంద్ర రెడ్డి పెట్టిన కామెంట్లు చూపిస్తా, వాడికి సమాధానం చెప్పు. రా నా పక్కన కూర్చొని ఇద్దరం కూర్చున్నావు. శ్రీరెడ్డి పెట్టిన బూతులు నీకు నేను వినిపిస్తా. నువ్వు జస్ట్ ఎలా అంటేనే నీ ఫీల్ అయిపోయినప్పుడు ఆడ మనిషిని అవయవాల గురించి, ఎస్పెషల్లీ రొమాన్స్ గురించి నేను ఇట్టంటే వచ్చిందే, రా నేను చూపిస్తా. నువ్వు నేషనల్ మీడియాని తీసుకొస్తావు, నువ్వు నాతో ఎదురుగా కూర్చోవు, నేను మాట్లాడడానికి ఒక్కదాని సమాధానం చెప్పినా చూద్దాం. బాడీ షేములు నీకు బొళ్ళు వినండి సార్, బొళ్ళు వచ్చింది, గంట 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 కూర్చోలేవు నువ్వు, ముసల్లా కొడక. వినండి సార్, ఏం తప్పే జరిగింది తెలియాలి కదా ప్రజలకి. ఆయన అడిగాడు, నేను సమాధానం ఇవ్వాలిగా. నేను తప్పించుకుని వెళ్ళాల్సిన అవసరం ఏమన్నా? మామూలు బూతులు ఈ రోజు కాదండి, రేపైనా అవే మాట్లాడతారు అసెంబ్లీలో వాళ్ళు. ఈ రోజుతో ఆగిపోతుంది. వెండిపోటు పొడిచాడు, గుండెపోటు, ఈ రోజుతో ఇవి ఆగబో. నన్ను అడిగాడు కాబట్టి నేను ప్రశ్నిస్తుండా. చంద్రబాబు నాయుడు గారిని వయసు తారతమ్యాలు లేకుండా ఎన్ని బూతులు మాట్లాడినారో. పవన్ కళ్యాణ్ గారి గురించి 3 పెళ్ళిళ్ళు మాట్లాడుతుంటే ఏమైపోయింది? 3 పెళ్ళిళ్ళు సభ్య సమాజంలో ఆయనకు నచ్చల, విడాకులు తీసుకున్నాడు, బయలా లాయర్ని పెట్టుకున్నాడు. వాళ్ళు పడ్డారు, వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నారు, పిల్లకాయలు కనుక్కున్నారు. ఏదో బుల్లెట్ తగులుతుంటే హీరోకి చివరిలో నొక్కుతుంటారు చూడు, అక్కడ నొక్కితే హీరో కింద పడుతుంటాడు. ఈరోజు ఏమైంది? ప్రెషర్ కుక్కర్ పేలింది, పవన్ కళ్యాణ్ గారికి 100% వచ్చింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంజాయిని ప్రేరేపించే ఈరోజు ఈ విధంగా జరుగుతున్నాయి. నేను ఎప్పుడూ ప్రెస్లో ఎవ్వరు ఏ సమాధానం అడిగినా నేను నిలబడే చెప్తా. నాకు తెలియదు అనేదంటే ఏది ఉండదు. మీరు ఏదైనా అడగండి. జగన్మోహన్ రెడ్డి ఇట్ట అన్నారు, జగన్మోహన్ శ్రీరెడ్డి నన్ను అనిందయ్యా, మా ఇంట్లో ఆడవాళ్ళని అనిందయ్యా. నేనేమన్నాను? వేమిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి నేను మాట్లాడినా. ఎవరు దేనికి గుర్తించాల్సిన సమయంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు పోయిన తర్వాత ఏమిస్తారు? ఈ హత్యా రాజకీయాల మీద నేను అసెంబ్లీకి వచ్చి నిరసన చేస్తా అంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తాం? ఫస్ట్ దిష్టి తీస్తాం. ఒక పాట ప్రిపేర్ చేయించి గురుగారు వస్తుంటే ముందర కాంపెయిన్ పెట్టి సీఎం సీట్లో ఆయన కూర్చోబెట్టి చంద్రబాబు గారు మేమంతా ఒక పక్కన కూర్చొని నీ అసెంబ్లీ నీదే నువ్వే తీసుకో అంటాం. ఏం చేస్తాం? వచ్చి కూర్చుంటాడు, సభ జరుగుతూ ఉంటుంది. ఎవరి ప్రశ్నలు వాళ్ళు స్పీకర్ గారి ముందు మాట్లాడుతూ ఉంటారు. ఆయన ప్రశ్నలు ఆయన సంధిస్తారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం చేశారు? అదే చేస్తారు. అసెంబ్లీకి ఒక కట్టుబాటు ఉంటుంది. ఎవరి సమయం వాళ్ళకి ఇస్తారు. ఆయన ప్రతిపక్ష హోదాలు అలా వాడు చెప్తా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అతను ఒక సర్వసాధారణమైనటువంటి ఎమ్మెల్యే అలా సర్వసాధారణమైనటువంటి శాసనసభ్యుడు అతను. దానికి ఎంత ప్రియారిటీ ఉంటుందో అదే ఇస్తారు 100%. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎట్టుందని వస్తే కొట్టేస్తారా, వస్తే తిట్టేస్తారా? అది అసెంబ్లీ. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న తొత్తు వల్లభనేని వంశీలాగా మేము బిహేవ్ చెయ్యం. ఆయన ఏం చేసి ఆయన కూడా ప్రశ్నించమను. మీరు ఇది చెప్పారు, ఇది చేయలేదు, అదే కదా అసెంబ్లీ ఉండేది. ఇగో ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ మూలం అడగబట్టి ఈ పక్కన మీకు చెప్తున్నా. అప్పుడు అచ్చెన్నాయుడు గారు వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడనీ లేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడినిస్తారా మాట్లాడినవాడని అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అలిగి వెళ్ళిపోయింది. మీరు 2014 నుంచి 19 దగ్గర ఏమి పోలవరం ప్రాజెక్ట్ చేశాడు అవి అడిగిన దానికి సమాధానం చెప్పలేక కాదు. ఇంట్లో ఆడవాళ్ళని దారుణమైన మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేక నిండు సభలో ఇంకా ఆడవాళ్ళని అక్కడ ఇంకా మాటలు అనిపించలేక వెళ్ళిపోయినాడు. చట్టసభ అనేది ఎలా జరగాలంటే, అసెంబ్లీ అనేది ఎలా జరుగుతుందంటే వీళ్ళకో సమయం ఇస్తారు, వాళ్ళకో సమయం ఇస్తారు, వీళ్ళు మాట్లాడాలి. అది ఎవరికైనా ఇవ్వాల్సిందే. ఇప్పుడు 11 మంది వచ్చారన్నా, ఈ 164 మంది మాట్లాడుకుంటే ఏముంటుంది? అదే మన చుట్టాల సభ అవుతుంది. చట్టాల సభ ఎందుకు వస్తుంది? అదే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు, వాళ్ళు వినేది వీళ్ళు వెళ్తారు. అన్నిటికీ సమాధానం ఉంటుంది. ఇది చూద్దాం. 2019 నుంచి ఈ రికార్డ్స్ నుంచి తీసుకున్నా, ఈ చట్టంగా ఉన్నట్టు 2019 నుంచి 2024 మధ్యన జగన్ పాలనలో హత్యలు చూడండి సార్. క్రమ సంఖ్య 1, వివిధ కేటగిరీలు సంఖ్య 3, బీసీ 300 మంది, ఎస్సీ ఎస్టీలు 188 మంది, మైనారిటీ సభ్యులు 11 మంది, మహిళలు 991, పార్టీ కార్యకర్తలు 79, ఎన్నికల కోడ్ సమయంలో హత్యలు 13, ఎన్నికల తర్వాత జరిగిన హత్యలు 6, మొత్తం 1588. ఇది 2019 నుంచి 2024 వరకు కూటమి గెలిచిన చివరిలో కావచ్చు, దాని ముందు వరకు జరిగిన వివిధ రకాల క్యాస్టులు కానీ ఒక క్రమ సంఖ్యలో 1588 హత్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రమంలో జరిగినాయి. నేను ఈరోజు కూర్చొని నేను అనేస్తా, ఢిల్లీ పోతా, మోడీ గారితో మాట్లాడతా అనేది అవుతుందా? నేను జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే. కిరాక్ కార్పి జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే. ఎవరు ఇప్పుడు మాజీ సీఎం అయితే, మాజీ ఉంటే ఎంత తేడా వస్తుంది తెలుసు నీకు? ఇప్పుడు నేను మాజీ సీఎం అంటున్నాడు అన్న. ఇప్పుడు అవును నేను అంటున్నానప్పా, నా ఆలోచన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే. నేను ఏం చేయలేడు, ఆయన ఏం చేయలేడు. ఏమన్నా చేస్తే ఇంకో ప్రెస్ మీట్ పెడతా, నేనే మాట్లాడతా. ఏమీ చేయలేడు. చెంతకాయలు కూడా రాలవయ్యి చెప్తున్నాడు కదా. మనిషి చచ్చిపోతే 15,000 ఇచ్చారా, 15,000 ఇచ్చారా, 15,000 ఇచ్చారా? అక్కడ తెలియదా మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంది, సైకలాజికల్గా ఎలా ఉంది? గుర్తుపెట్టుకో, ఇంకో 3-4 మంత్స్లో జగన్మోహన్ రెడ్డికి శస్త్రచికిత్స ఎర్రగడ్డలో కావాలి. ఇప్పుడు నుంచే టోకన్ తీసుకుంటే చాలా మంచిది, అందులో నో డౌట్. సీఎం పదవిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా పరదాలు కట్టుకుని అక్కడ చెట్లన్నీ చేశారు. అవును, నిన్న అదేం లేదు. మరి ఎలా వెళ్ళారు? ఏది నిన్న వినుకొని వెళ్ళారు కదా సార్. ఇప్పుడు పరదాలో లేవని ఎవరు చెప్పారు మీకు? పరదాల్లో లేకపోతే 10 మంది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడితే తటకన కోపం ఎందుకు వస్తుంది? నీకు అది పరదాలు కాదా? 10 మంది ఉన్నారా ఇక్కడ? ఇదిగో ఇవన్నీ ఉండవు. ఇదిగో ఇక్కడ మాహా ఉంది, బిగ్ టీ ఉంది, TV5 ఉంది, ABN ఉంది. మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు.
నేను గబగబ మీకు చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించే లోపల నేను వెళ్ళిపోతే అది పరదాలు కాదా? పరదాల మాట బతకడం కాదా? అక్కడ పోయినాడు, ఏం మాట్లాడాలా? కాసేపు ఏడవాలి కదా, యాక్టింగ్ అన్నా చేయాలి కదా. పోయిన దానికని యాడ్ చేసినాడా? యాక్టింగ్ అంటే నేనేం తప్పు అనడంలే, కనీసం పోయిన దానికి మన బాధ వచ్చినా బాధ రాకపోయినా ఎంతో కొంత బాధ రావాలి కదా. అది కూడా చేయలేదు కదా. రాష్ట్రపతి పరిపాలన రాదు వాడు చెప్తానంటే ఫైనల్గా ఇంత సేపు ఉన్నంత వరకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఫైనల్గా ఏంటంటే అతను 2019 నుంచి 2024 వరకు 151 మంది ఎమ్మెల్యేలు, అంటే ఒకరు వెళ్ళిపోయారు, కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, ఆయన నచ్చక తీసేయండి. ఏ 150 చిల్లర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు కొన్ని వేల కోట్ల రూపాయలు. వాళ్ళు ఏమనుకున్నారంటే రాబోయేది మనమే, రాబోయే 30 సంవత్సరాలు మనమే అని ఏ తప్పును కూడా కప్పి పెట్టే ప్రయత్నం చేయలేదు, కప్పి పెట్టలేదు, అలా వదిలేశారు. టు బి కంటిన్యూడ్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల్లో 150 మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్ళబోతున్నారు బైలా. నాకు తెలుసు, నెల్లూరులో నేను చూశాను, యంగడగిరిలో చూసా, సూళ్ళూరుపేట చూసా, కోవూరు చూసా, కావలి చూసా, ఆత్మకూరు చూసా. 150 మంది వెళ్ళబోతూ ఉన్నారు. మీరు అడిగిన దానికి ఒకటే, ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు.